మనం డీమార్ట్కి వెళ్తాం, మనకు కావాల్సిన సరుకులు అన్నీ తీసుకుంటాం. ఇక వాటిని ఇంటికి తీసుకెళ్ళడానికి మనకు క్యారీ బ్యాగ్ అవసరం అవుతుంది. ఒకవేళ మనం క్యారీ బ్యాగ్ తీసుకెళ్తే ఓకే, మంచిదే. ఒకవేళ తీసుకెళ్ళకపోతే డీమార్ట్ వాళ్ళని బ్యాగ్ ఇవ్వమంటే వాళ్ళు మన దగ్గర 5 నుంచి 15 రూపాయల వరకు వసూలు చేస్తారు. నిజానికి మనకిచ్చే క్యారీ బ్యాగ్ పైన ఆ కంపెనీకి చెందిన లోగో కూడా ఉంటుంది. అంటే వినియోగదారుడు ఓ వైపు కంపెనీకి సంబంధించిన ప్రమోషన్ కూడా చేస్తున్నాడు. అలాంటప్పుడు ఆ బ్యాగ్ని ఫ్రీగా ఇవ్వాలి కదా. కానీ కొన్ని రిటైల్ సంస్థలు క్యారీ బ్యాగ్కు డబ్బులు వసూలు చేస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్ 2011 ప్రకారం చేతి సంచులు ఉచితంగా ఇవ్వకూడదు. కానీ 2018 మార్చి 27న సవరించి నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం వినియోగదారులకు ఉచితంగానే ఇవ్వాలని వినియోగదారుల కమిషన్ చెబుతుంది. ఎప్పటివో పాత నిబంధనలు చెబుతూ వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయొద్దని కమిషన్ వ్యాఖ్యానించింది. ఇలా చేయడం వినియోగదారులను దోచుకోవడమేనని స్పష్టంగా చెప్పింది. సో ఈసారి మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్కు డబ్బులు అడిగితే ఈ విషయం గురించి వారికి తెలియజేయండి, లేదా ఈ వీడియో వాళ్ళకి చూపించండి.